ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా పుష్కర భక్తులకు శ్రీవారి ఆశీస్సులు. విజయవాడలో నమూనా ఆలయాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో. మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు. తిరుపతిలో తిరుచిపై ఊరేగిన సీతారామ లక్ష్మణులు. గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తలోకం. బోనమెత్తిన భాగ్యనగరం. లాల్ దర్వాజా సింహవాహినికి నీరాజనం. కృష్ణా పుష్కరాల కోసం విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీవారి నమూనా ఆలయం పనులను టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 12 నుంచి జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా సన్నద్ధమవుతోంది. మొత్తం 7.5 కోట్ల రూపాయల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం కృష్ణా పుష్కర ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అమరావతి, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, ఆంధ్ర మహావిష్ణు ఆలయాల వద్ద పుష్కర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. అచ్చం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనుభూతి కలిగేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఆలయ నిర్మాణ తీరుతిన్నులను టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదివారం పరిశీలించారు. ఆలయ నిర్మాణం, ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మ్యాప్ ద్వారా అధికారులు ఈవోకు వివరించారు. అనంతరం ఆయన మైదానమంతా తిరిగి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఆలయ ప్రవేశ మార్గం, 4 వరుసల విధానం, గర్భాలయం తదితర ప్రాంతాలను సందర్శించారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే మార్గం, వెలుపలకు వెళ్లే తీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే మైదాన ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న వివిధ రకాల ప్రదర్శనశాలలు, అన్నప్రసాదాల పంపిణీ తదితర ఏర్పాట్లు ఎలా చేయాలనే విషయమై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించారు. అలాగే నమూనా ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిలకించే విధంగా చక్కని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణం, కంచె ఏర్పాటు గురించి ఈవో తెలుసుకున్నారు. విద్యుత్ అలంకరణలను అద్భుతంగా చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా దశావతారాలు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలం కావడంతో భక్తులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణంలో నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. కృష్ణా పుష్కరాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని రాజధానిలో కన్స్ట్రక్ట్ చేయడానికి కొంత భూమిని మనకు కేటాయించడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇప్పటికే మనము 3 డిజైన్స్ తయారు చేశాము. ఒక డిజైన్లో కొంత భాగాన్ని ఈ నమూనా ఆలయానికి వినియోగించుకుంటా ఉన్నాం. మరి ఇది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత భక్తుల రెస్పాన్స్ చూసి అందరితో చర్చించిన తర్వాత అమరావతిలో కట్టబోయే నూతన దేవాలయానికి డిజైన్ మనం ఫైనలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రతి వారికి స్వామివారి ఫోటోతో పాటు అందరికీ ప్రసాదం అందించడం జరుగుతుంది. ఆలయాన్ని 7వ తారీఖు ఉదయం నుంచి ఓపెన్ చేసి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారందరికీ కూడా దర్శనము, ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా అమరావతిలోను, శ్రీకాకుళంలోను, ఆలంపూర్లో కూడా సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను కూడా మనం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో దాదాపు మనము 7.5 కోట్ల వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషను, ఫ్లవర్ ఎగ్జిబిషను, అదేవిధంగా బుక్ స్టాల్స్ను కూడా మనం నిర్వహించబోతాము. ఆ బుక్ స్టాల్స్లో కావాల్సిన బుక్స్, సీడీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రతిరోజు 1,00,000 మందికి తగ్గకుండా భక్తులకి అన్నప్రసాదం అందించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాము. అన్నప్రసాదం తయారు చేసి జిల్లా యంత్రాంగానికి, స్పెషల్ ఆఫీసర్కి అందించడం జరుగుతుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ ఘాట్స్ దగ్గర అంతా కూడా వారు చేపడతారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి పుష్కరిణికి మరమ్మతులు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు పుష్కరిణిని మూసివేసి పనులను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా నిత్యం స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవలో భాగంగా తిరువీధి ఉత్సవంలో పుష్కరిణి వద్ద నిర్వహించే హారతిని టీటీడీ రద్దు చేసింది. అలాగే పుష్కరిణి గట్టుపై శ్రీవారి భక్తులు స్నానాలు చేసే విధంగా ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేశారు. ఇక మరమ్మతులు పూర్తయ్యాక పుష్కరిణి పడమటి భాగంలో పురుషులు, మహిళలు వేర్వేరుగా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు ఆదివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామలక్ష్మణ స్వామివార్లకు తిరుచి సేవ, స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. పావన గుణధాముడు శ్రీరామచంద్రమూర్తి కోదండరాముడిగా అనుగ్రహిస్తున్న పుణ్యప్రదేశం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం. స్వామివారి సన్నిధిలో 3 రోజుల పాటు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఏడాది పొడవునా నిర్వహించే నిత్య, వార, పక్ష, మాస విశేష ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోష పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి యాగశాలలు పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతిని నిర్వహించారు. అంతకుముందు శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి తిరుచి సేవను మనోహరంగా జరిపారు. ఆలయ మాడవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నేత్ర పర్వంగా సాగిన తిరుచి సేవలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముడికి విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. పావన గోదావరి నది అంత్య పుష్కరాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు నదీమ తల్లికి ప్రత్యేక పూజలు జరిపి సారెను సమర్పించి పుష్కర స్నానాలు ఆచరించారు. నేటి నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు సాగే ఈ పుష్కరాల్లో భక్తులు వేలాదిగా తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోని గోదావరి తీరాలలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి అంత్య పుష్కరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. సుప్రసిద్ధ గోష్పాద క్షేత్రంలో భక్తులు గోమాతకు, గోదావరి తల్లికి, శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదర్శనలు చేశారు. అనంతరం పుష్కర స్నానమాచరించి తర్పణాలు విడిచారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గోదావరి అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోదావరి నదికి మాత్రమే ప్రత్యేకమైన ఈ అంత్య పుష్కరాలను పురస్కరించుకుని అప్పనపల్లి, మందపల్లి, రాజోలు, కోటిపల్లి ప్రాంతాల్లో భక్తులు వేలాదిగా పుష్కర స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రాంతంలో సువిశాల గోదావరి తీరం పుష్కర శోభతో కలకలలాడింది. ఇందులో భాగంగా ఆలయం నుంచి శ్రీరామ పాదుకలు, సుదర్శన చక్రతాళ్వార్, భగవద్ రామానుజాచార్యులను ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకువచ్చారు. అక్కడ చక్ర పెరుమాళ్కు, రామానుజాచార్యులకు స్నపనం నిర్వహించి గోదావరి మాతకు పూజలు చేశారు. ఆపై నదీమ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించి పుష్కర స్నానాలను ప్రారంభించారు. అలాగే గోదావరి ఒడ్డున భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు విశేష ఆరాధనలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పావన గోదావరి తీరంలో పుష్కర స్నానాలు చేసిన భక్తులు రామయ్య తండ్రిని దర్శించుకుని పునీతులయ్యారు. కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం సమీపంలోని గోదావరి తీరం అంత్య పుష్కర సంబరంతో పరవశించింది. గోదావరి అంత్య పుష్కరాలను పురస్కరించుకుని గుంటూరు విశ్వంజీ స్వామి ఆధ్వర్యంలో భక్తులు నదీమ తల్లికి పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి పుష్కర స్నానాలు ఆచరించారు. ఆదిలాబాద్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం అంత్య పుష్కర భక్తులతో కోలాహలంగా కనిపించింది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేసి తొలి స్నానం చేశారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన భక్తులు నిష్ఠగా పుష్కర స్నానం చేసి చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్నారు. భగవంతుడినే భర్తగా చేసుకుని భక్తితో ఏదైనా సాధ్యమని నిరూపించిన ఉత్సవాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జరుగుతున్న
తిరువాడిపూరం ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం అమ్మవారిని సర్వాలంకార భూషితురాలను చేసి పల్లకిలా తీర్చిదిద్దిన తిరుచిపైకి చేర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు మనోహరంగా జరిగింది. హైదరాబాద్లోని లిబర్టీ బాలాజీ నిలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వైభవంగా కొనసాగుతున్న స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన మహాపూర్ణాహుతిలో పుష్పగిరి పీఠాధిపతి అభినవ ఉద్దండ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 గంటలకు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 1వ తేదీ సోమవారం 2088 టికెట్లు, ఆగస్టు 2వ తేదీ మంగళవారం 7890, ఆగస్టు 3వ తేదీ బుధవారం 10,055, ఆగస్టు 4వ తేదీ గురువారం 3,586, ఆగస్టు 5వ తేదీ శుక్రవారం 2,862, ఆగస్టు 6వ తేదీ శనివారం 336, ఆగస్టు 7వ తేదీ ఆదివారం 4,140, ఆగస్టు 8వ తేదీ సోమవారం 9,032 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. జంట నగరాలు బోనాల సందడితో కనువిందు చేశాయి. ఎటు చూసిన భక్తజనమే. బోనాలతో ఆలయాలకు భక్తిగా తరలివచ్చి అమ్మను దర్శించుకుని తరించారు. ఇటు పాత బస్తీలోని చారిత్రక ఆలయాలతో పాటు అటు సికింద్రాబాద్లోని పలు ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆ విశేషాల సమాహారాన్ని వీక్షించండి. తెలంగాణలో ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా జరిగే పండుగ బోనాలు. బోనం అంటే భోజనం అనే అర్థం. సమస్త సృష్టిని పోషణకారిగా కాపాడే చల్లని తల్లి ఆదిపరాశక్తి. ఆ తల్లి రూపంలో కొలువైన గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం వల్ల ఆ తల్లి దీవెనలతో పాడి పంటలు సమృద్ధిగా పండి
పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారని భక్తుల విశ్వాసం. కొన్ని వేల సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంతంలో వర్షాకాల సమయంలో ఆషాఢ మాసంలో ఈ బోనాల సంబరం ఆచారంగా కొనసాగుతోంది. అమ్మవారు పుట్టింటికి వచ్చే శుభతరుణం ఆషాఢ మాసం. అందుకే భక్తులు వివిధ రకాల పిండి వంటలతో కొత్త కుండల్లో బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలోని పలు ఆలయాలు బోనాల సంబరాలతో కాంతులీనాయి. అశేషంగా తరలి వచ్చిన భక్త ప్రవాహం బోనాలతో అమ్మవార్ల దర్శనం చేసుకుని లోకం సుభిక్షంగా ఉండేలా చూడమని వేడుకున్నారు. లాల్ దర్వాజాలో సింహవాహినిగా కొలువైన మహంకాళి ఆలయ ప్రాంగణం భక్తుల బోనాలతో సందడిగా దర్శనమిచ్చింది. ఇక మీర్ ఆలం మండి అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాల్లో సర్వాంగ శోభితంగా కొలువైన అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇక జంట నగరాల్లోని మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, జియాగూడ, పురాణపూల్, బేలా తదితర ప్రాంతాల్లోని గ్రామదేవతల ఆలయ పరిసరాల్లో బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. త్రిశక్తి స్వరూపిణి, మంగళ ప్రదాయిని, సకల సృష్టిని తన కరుణా తరంగాలతో శాసించే ఆదిశక్తికి బోనాలు సమర్పించి భక్తి ప్రపత్తులతో సేవించిన భాగ్యనగర వాసులు ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. జగన్నాథుడి రథయాత్ర జరిగే ప్రదేశాలు సుభిక్షంగా ఉంటాయని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుపతి మంగళం క్వార్టర్స్లోని శ్రీరామ మందిరం పరిసర ప్రాంతాలు జగన్నాథుడి నామస్మరణతో మారుమోగాయి. ఆదివారం ఇస్కాన్ ఆధ్వర్యంలో కనుల పండుగగా సాగిన రథయాత్రలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా బలరామ, సుభద్రాదేవి, జగన్నాథ స్వామి వార్లను విశేషంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి రథయాత్ర మనోహరంగా సాగింది. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం దుర్గసముద్రంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి ఆలయంలో మహాభారతం వేడుకలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం దుర్యోధన వధ అత్యంత రసభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముందు ఆలయ సమీపంలోని అడపారెడ్డిపల్లి నుంచి భక్తులు అశేషంగా పొంగళ్లను తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోతురాజుకు ఊరేగింపు నిర్వహించి భీముడు, ద్రౌపది, శ్రీకృష్ణ, పోతురాజుల ఉత్సవాలను ఆలయ ప్రదక్షిణగా దుర్యోధన వధ జరిగే ప్రాంగణంలో కొలువు తీర్చి హారతులు సమర్పించారు. అనంతరం దుర్యోధన వధ కార్యక్రమాన్ని సంప్రదాయ రీతిలో పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆడికృతిక ఉత్సవాలతో పార్వతీ తనయుడి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. సుప్రసిద్ధ శైవ క్షేత్రం చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి దేవస్థానం ఆడికృతిక ఉత్సవాలతో కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు రమణీయంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో మనోహరంగా ముస్తాబైన ఉభయ దేవేరి సమేత స్కందమూర్తిని గజవాహనంపై కొలువు తీర్చి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుడి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు హరోంహర నామస్మరణ చేస్తూ శరవణభౌడిని దర్శించుకుని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆడిమాసం సందర్భంగా స్వామివారికి విశేష ఉత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చకులు కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. కళ్యాణ కాంతులీనుతున్న సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్న భక్తజనం తరించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం ముదిగోళంలో కొండపై వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి పుష్ప పల్లకీ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పల్లకీపై ఉభయ దేవేరుల సమేతంగా కొలువైన కార్తికేయుణ్ణి తిరువీధి ఉత్సవంలో దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెనాలి పురవీధులు హరే కృష్ణ నామస్మరణతో మారుమోగాయి. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో జగన్నాథ స్వామి రథయాత్ర భక్తిరసభరితంగా సాగింది. బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పుష్పరథంపై వేంచేపు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య తెనాలి పట్టణ వీధుల్లో జగన్నాథుడి రథయాత్ర మనోహరంగా సాగింది. భక్తులు హరే కృష్ణ నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ ఉప్పుగూడ ప్రాంతంలో వేంచేసిన మహంకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1,00,000 గాజులతో అమ్మవారి మూలమూర్తిని మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ బోయనపల్లిలోని శ్రీ మహంకాళీదేవి ఆలయ ప్రాంగణం బోనాల సంబరంతో కోలాహలంగా దర్శనమిచ్చింది. అమ్మవారి దర్శనానికి భారీగా ఆలయానికి తరలివచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. బోనాలు సమర్పించే భక్తులు, విగ్రహాల ఊరేగింపు, కళా ప్రదర్శనలు, విద్యుత్ దీప వెలుగులతో మహంకాళీదేవి సన్నిధి కాంతులేనింది. నల్గొండలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు తదితర పంచామృతాలు, అన్నంతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. అన్నాభిషేక అలంకరణలో కొలువుతీరిన కాశీ విశ్వేశ్వరుడిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీ గాయత్రీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. వేద స్వరూపిణి పలు రకాల కూరగాయలు, పండ్లతో శోభాయమానంగా కొలువుతీరి భక్తులు పూజాధికాలు అందుకున్నారు. సకల సృష్టికి పోషణకారిణిగా అనుగ్రహించే లోకపావనిని శాకంబరి అలంకారంలో దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం అమెరికాకు చెందిన టి లాస్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను అలరించింది. చిలుకు గుబ్బలి కింద చేసు చేయి, చిలుకు గుబ్బలి కింద చేసు చేయి, చిలుకు గుబ్బలి కింద చేసు చేయి. భాగ్యనగరంలోని రవీంద్ర భారతి కళావేదికపై బెంగాల్ సమితి 75వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బెంగాలీ సంప్రదాయ కళా ప్రదర్శనలు వీక్షకుల మనసు చూరగొన్నాయి. జంట నగరాల్లో స్థిరపడ్డ బెంగాల్ రాష్ట్రవాసులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 74,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 94 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.